హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ నా అన్వేష్పై మరోసారి ఫిర్యాదు చేశారు సినీ నటి కరాటే కళ్యాణి. యూట్యూబర్ నా అన్వేషణపై నమోదైన ఎఫ్ఐఆర్లో మరో యాక్ట్ని పొందుపరచాలని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నమోదు చేసిన ఐటీ యాక్ట్ 67తో పాటు 69A సెక్షన్ని కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేయాలని కోరారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని పోలీసులకు సమర్పించారు కరాటే కళ్యాణి. ఈ యాక్ట్తో నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయాలని కోరారు. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం అంతా ఏ అకౌంట్లోకి వెళ్తుందో ఆ అకౌంట్ను ఫ్రీ చేయాలని విజ్ఞప్తి చేశారు కరాటే కళ్యాణి. అన్వేష్ అనేవాడు దేశద్రోహి, ధర్మద్రోహి. ఎందుకంటే మన భారతదేశాన్ని తోలనాడమే కాకుండా మన ధర్మాన్ని, స్వామీజీల్ని, కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నో మోసాలు చేస్తున్నారు అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు. అడిగి అసలు నాకు మతిస్థిమితం ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎందుకో కొంచెం పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. ఈ రోజు మళ్ళీ మొన్న ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో ఆ ఎఫ్ఐఆర్ దానికి మనం అనుసంధానం చేస్తూ దానికి ఇది అటాచ్ చేస్తూ ఇంకా 69A ఐటీ సెక్షన్ ని యాడ్ చేయండి, అలాగే వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని ఈరోజు మళ్ళీ మన ఎఫ్ఐఆర్ ని మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయమన్న సెక్షన్స్ కోసం వచ్చామండి. దానికి లాయర్ గారు చాలా కృషి చేసి పూర్తి సహకారం అందించి చూడండి ఇక్కడ అన్ని ఉన్నాయి, క్లియర్ గా అన్ని ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాము. గజెట్ ఏదైతే ఉందో ఇది మనం హైలైట్ చేస్తే వాళ్ళు చూడంగానే సివి ఆనంద్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇది చేస్తాము. మేము వాడికి ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేయాలో ముందే చెప్పాము. అదే విధంగా లాయర్ గారు కూడా ఈరోజు ఫుల్గా దానికి రీసెర్చ్ చేసి మొత్తం మంచిగా తయారు చేశారు. ఇది అప్లికబుల్ అవుతుంది. కన్ఫామ్ గా పోలీస్ వారు ఇది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వెంటనే ఈ పిచ్చి పిచ్చి వీడియోలు ఏవైతే చేస్తున్నాడో ఆ వీడియోలన్నీ వాడు ఆపడం వెంటనే వాడు ఛానలే బ్యాన్ చేయాలన్నది ఈ మనం రిప్రజెంటేషన్. దీంతో పాటుగా వాడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి. ఆ డబ్బు మదంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఆ డబ్బు కూడా మనమే ఇస్తున్నాం. వాడు కావాలని రెచ్చగొడుతున్నాడు, కావాలని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. అవన్నీ చూస్తున్నాం మనకు పని లేక అట్లా చేస్తున్న వాళ్ళందరూ. కానీ ఇప్పటికి కూడా ఇంకా చేయాల్సిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. వాడికి సపోర్ట్ చేస్తున్నారని మీరు భారతీయులు కాదు, వాడికి కూడా ఇంకా సపోర్ట్ గా కామెంట్లు పెడుతూ వాడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవన్నీ మనం నమ్ముతున్నామే. మతాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడుతున్నాడు వెధవ. అవన్నీ మాట్లాడుతుంటే అవన్నీ మనం వింటున్నాం. అందుకనే మేము ఎక్కడికైనా వెళ్తామండి. నేను కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా రిప్రజెంటేషన్ రెడీ చేసాం. మేము సజ్జనార్ గారిని కలుస్తాము, సివి ఆనంద్ గారిని కలుస్తాము, అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పోస్ట్ చేస్తున్నాం. దీని గురించి నేను కోర్టులో కూడా పిల్లేస్తా. నేను వదిలేదే లేదు, వాడిని ఎక్కడా వదలం. ఎక్కడ వరకైనా వెళ్తామండి. ఈ పోరాటం ఆగదు. ఇది ఆల్టర్ అయిందంటే మాత్రం పిచ్చి వీడియోలు ఆగిపోతాయని నా నమ్మకం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వీడిని మాత్రం ఎక్కడ కనిపించినా వదలకండి. మలేషియా నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాడు ఎక్కడి నుంచి అయితే దాటి వెళ్ళిపోతున్నాడో దేశం నుంచి, అప్పుడు వాడు వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు చైనాలో ఉన్నానని చెప్పాడని నమ్మకండి. వాడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి చైనా అని చెప్తాడు, అలాగే మలేషియాలో ఉండి సింగపూర్ అంటాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాడివి.